అరెరెరే! వీడియో స్కిప్ చేయకండి. నేను చెప్పేది వినండి. హాయ్ అందరికీ! ఇవాళ చేసుకోబోయే రెసిపీ మసాలా చింతపండు చట్నీ. మసాలా చింతపండు చట్నీ అని ఆశ్చర్యపోకండి. నేను చెప్పేది వినండి. ఇది అమ్మవారు అయ్యి తొలగిపోయినప్పుడు మేము చేసుకోబోయే రెసిపీ ఇది. 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ గసాలు, 5-6 ఎండు కొబ్బరి తీసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక అందులోనే ఉల్లిపాయలు వేసుకొని కలపనవసరం లేదు. అందులోనే 2-3 పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలపండి. ఎంత మంచిగా కలిపితే అంత మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా పచ్చిమిర్చి బ్రౌన్ అయ్యేలాగా చూసుకోండి. పచ్చిమిర్చి బ్రౌన్ ఎక్కిన తర్వాత అందులో గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మంచిగా కలపండి. ఎంత మంచిగా వీలైతే అంత మంచిగా కలపండి. ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత అందులో చింతపండు వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. బాగా ఒక 5 నిమిషాలు మిక్స్ చేయండి. అప్పుడే చింతపండులోకి కారం ఇంకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యిందంటే స్టవ్ ఆఫ్ చేయండి. ముందుగా మసాలా దినుసులను ఫ్రై చేసుకున్నది అది మెత్తగా మిక్సీ పట్టండి. మిక్సీ పట్టాక చింతపండు మిశ్రమాన్ని కూడా జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మీకు కావాలంటే పోసు కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. నేను మాత్రం పోసు వేయలేదు. టేస్టీగా మసాలా చింతపండు చట్నీ రెడీ. బాయ్.